కామారెడ్డి మాస్టర్ ప్లాన్ జీవో నుంచి సర్వే నెంబర్లు వెంటనే ఎత్తివేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతులు సమావేశమయ్యారు. గత ఎన్నికల హామీలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ నుంచి సర్వే నెంబర్లు ఎత్తివేయాలని చెప్పారు. ఇండస్ట్రియల్ గ్రీన్ కార్డర్ జోన్లు ఇప్పటికీ ఎత్తివేయకపోవడం బాధాకరమని చెప్పి రైతులు మండిపడ్డారు. అదేవిధంగా గతంలో మాస్టర్ ప్లాన్ రద్దు ఉద్యమాన్ని ముందు నడిపించిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని చెప్పి రైతులు ప్రశ్నించారు. రైతులు అడ్లూరు ఎల్లారెడ్డిలో సమావేశమై ఆందోళన చేపట్టారు. రైతులంతా ఒక్కటే, రైతులంతా ఒక్కటే, రైతులంతా ఒక్కటే. మాస్టర్ ప్లాన్ విషయంలో ఈ ప్రణాళికలో ఈరోజు వడ్లూరు ఎల్లారెడ్డి ఈ పోషమ్మ మర్రి చెట్టు కింద నిర్ణయించుకున్నాం. దాని భాగంగా ఏంటంటే మా రైతులంతా ఒకటై జీవో రూపకంగా మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తే మాకు రైతులకు కొంచెం ధైర్యం అనేది ఉంటుంది. ఏదో మాటలో మట్టుకు గత ప్రభుత్వం ఓళ్ళో ఉంచింది. అది కాకుండా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరి వచ్చిందా రాలేదో ఈ 4-5 రోజుల నుంచి మా శ్రీకాంత్ రెడ్డి మొన్న అమర నిరాహార దీక్ష పూనుకున్నాడు. అది మేమే రైతులము. మా పిల్లలు ఇంతకుముందు గతంలో రాములు చనిపోయిండు. అసొంటి మళ్ళీ సంఘటనలు జరగద్దు, మా రైతు ఎలాంటి ఒక్క రైతు బిడ్డ కూడా ఖరాబ్ కావద్దు అనే ఉద్దేశంతో మేము శ్రీకాంత్ రెడ్డిని విరమించినాం నిమ్మరసం ఇచ్చి. మేము ఏంటంటే మా ప్రణాళిక ముందుకు పోతుంది. రోజొక ఊరు 7 ఊళ్ళు ఉన్నాయి, 7 గ్రామాలు. రోజు ఊరు కాడ ప్రణాళిక చేసుకుంటూ ముందుకు వెళ్తాం. 8 గ్రామాల ప్రజలు ఉన్నాం, ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని రైతులను జీవోరూపకంగా రద్దు చేస్తే మేము తొందరగా విరమిస్తాం, లేదంటే సమ్మె ఇంకా ఉధృతంగా తీసుకెళ్తాం. తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు వడ్లూరు ఎల్లారెడ్డి, వడ్లూరు, టేకిరాల్, లింగాపూర్, రామేశ్వరపల్లి, ఇల్చిపూర్, పాతరాజంపేట, దేవునిపల్లి, ఇస్రాజీవాడి, 8 గ్రామాలు ఉన్నాయి. ఆ 8 గ్రామాల ప్రజలను కలిసి మళ్ళా యథావిధిగా ముందుకెళ్తాము. ఎందుకంటే మాకు హోల్డ్లో పెట్టిందంటే ఈ ప్రభుత్వం అని వచ్చినాక ఈ ప్రభుత్వం అన్న మాకు జీవరూపకంగా ఇస్తే మాకు ఏదన్నా ఇప్పుడు ఒక మా మధ్యతరగతి కుటుంబం ఒక అమ్మాయి ఉంటుంది, పెళ్ళి కావాలి, ఒక భూమి అమ్ముదామంటే ఇది మీది ఇండస్ట్రీ జోన్ ఉంది, మీకు కొనేది దిక్కువే రాదు, గవర్నమెంట్ గుంజుకుంటుంది ఒక అబ్బా ఉంది. మరి ఈ ప్రభుత్వం అనేది దాన్ని తీసేస్తే బాగుంటుందని మేము రైతులను కోరుతున్నాం. ఒకళ్ళు గరీబ్ గడు ఇల్లు కట్టుకుంటుండు, ఒక బాకీ అయింది, 10 గుంటలు అమ్ముకుందామంటే పోని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ జోన్ అని ఒక చెడ్డ ముద్ర పెట్టింది గవర్నమెంట్. మరి అది అపోహ అని ఓల్డ్లా పెట్టినాము అని అంటుంది. ఈ ప్రభుత్వం అని ఇప్పుడు షబీర్ అలీ ఇంతకుముందు చెప్పిండు. మరి తీసేయని వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది మాట్లాడని నాయకులు మాట్లాడి మాకు ముందుకు వచ్చి మేము తీసేస్తామని ఒక హామీ ఇయ్యని, జీవోక రూపకంగా తీసేయని. మేము కాంగ్రెస్ నాయకులను కోరేది ఏంటంటే మా దగ్గరికి వచ్చి మీరు ఎంతో ఓదార్పు చెప్పారు. అప్పుడు మాస్టర్ ప్లాన్ కాంగ్రెస్ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పారు, ధైర్యం చెప్పారు మా తరపున. ఇప్పుడు కూడా అదేవిధంగా మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి కంపల్సరీ మాకు జీవో రూపకంగా రద్దు చేసి చూయించురి, లేకుంటే గ్రామాలలో తిరగనీయము. గత ఎలక్షన్లో వస్తున్నాయి కాబట్టి మేము ముందే చెప్తున్నాం, మీకు మంచి మాట కొద్ది మీరు మా రైతులను ఏదో సహనంగా రైతులు ఏదో అని అనుకోకండి. మా రైతులు మళ్ళీ రోడెక్కితే ఎట్లుంటుందో ముందర స్థాయి తిరిగి ఉద్యమం చేయకుండా మీరు చూసుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై జవాన్ జై కిసాన్. ప్లాన్ రద్దు చేయాలని గత ఎన్నికల ముందు పెద్ద ఎత్తున మున్సిపల్ విలీన గ్రామాలతో పాటు అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వల్ల అప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నామని నోటి మాటగా చెప్పారు. కానీ ఇప్పటి వరకు అది నోటి మాటగానే మిగిలిపోయింది తప్ప కాగితాల రూపంలో లేదు. అది మరోసారి ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని మాకు తెలిసింది. ఈ గ్రామాల్లో ఇప్పుడు భూమి లేని రైతులుగా మిగిలిపోయే పరిస్థితి. ఈ మాస్టర్ ప్లాన్ అమలైతే చాలా ఈ 8 గ్రామాల మంది రైతులు బికారీలుగా మారే పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల అయితే మొత్తం ఉన్న 4-5 ఎకరాలు గ్రీన్ జోను, ఇండస్ట్రియల్ జోను, 100 ఫీట్ల రోడ్లు పూర్తిగా పోవడం వల్ల
రైతులు బికారీలుగా మారే పరిస్థితి ఏర్పడింది. మరి గతంలో రద్దు చేస్తాము, మేము ఉన్నాము మీకు అండగాని ఎవరైతే ఉద్యమం ముందుకొచ్చి నడిపించారో ఇప్పుడు మరి ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంది. ఇప్పుడు రైతులు నాయకులు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైతుల పేరు చెప్పుకొని ఎవరైతే అధికారులకు వారే ఇప్పుడు నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ముందు చేస్తారా, సెక్రటరేట్ ముందు ధర్నా కూర్చుంటారా, కూర్చుండి రైతుల పక్షాన కొట్లాడి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ జీవో తీసుకొచ్చి రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంది. లేంచో ఈ 8 గ్రామాల మంది రైతులు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి ఈ ఉద్యమాన్ని ప్రారంభించిండు, అది ప్రారంభమైంది. ఇది ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క గ్రామంలో పోయి రైతులను చైతన్యవంతులు చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మాస్టర్ ప్లాన్ వెంటనే, మాస్టర్ ప్లాన్ వెంటనే. ప్రభుత్వంలో ఉన్న అధికారులకు, ప్రభుత్వ అధికారులకు, ముఖ్యమంత్రి గారికి, ప్రతి అధికారికి నమస్కారం చెప్తున్నాం. గతంలో జరిగిన మాస్టర్ ప్లాన్ను మేమైతే ఇంతకుముందు మాస్టర్ ప్లాన్ను మొత్తం రద్దు చేసి మాకు రైతులకు పూర్తిగా న్యాయం చేయాలి. మాస్టర్ ప్లాన్ అనేది రైతు మీద పూర్తిగా చెడ్డ ముద్ర పడిపోయింది కనుక ప్రభుత్వం దీన్ని మాస్టర్ ప్లాన్ అనే దాన్ని తీసివేసి యథావిధంగా రైతులకు నడిపించాలి. ఎందుకంటే ఒక రైతు ఉన్నాడు, చిన్నగా ఒక కూతురు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, చేస్తే తప్పుల పాలవుతుంది. ఆ భూమి 10 గుంటలు 5 గుంటలు అమ్ముకోవాలంటే ఈ మాస్టర్ ప్లాన్ పరంగా భూముల విలువలు పడిపోయినాయి కనుక రైతును ఆదుకునే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఇప్పుడు మేము ముఖ్యమంత్రికి విన్నవించేది ఏంటంటే గతంలో జరిగినట్టు కాకుండా ఈ మాస్టర్ ప్లాన్ అనే దాన్ని పూర్తిగా తీసివేయాలి. ఎందుకంటే ఈ మాస్టర్ ప్లాన్ కామారెడ్డి చుట్టూ ఉన్న 7-8 గ్రామాలు ఫస్ట్ ఇల్షిపూర్, వడ్లూరు, టేక్రియాలు, లింగాపూర్, ఇంకా దేవునిపల్లి, పాతరాజంపేట్, వడ్లూరు, రామేశ్వరపల్లి కాక ఇంకా ఈ శివార్లో ఉన్న వేరే వేరే గ్రామాల రైతులు కూడా ఉన్నారు. మేము అడ్లూరు ఎల్లారెడ్డి వాసులం, మేము ఇల్చిపూర్ శివార్లోని మొత్తం భాగం మాది. ఎందుకంటే మేము ఎక్కువగా బాధపడేది ఇండస్ట్రియల్ జోన్ అని, గ్రీన్ జోన్ అని, ఇట్లా రైతు పంట భూమి కనుమరుగవుతుంది కనుక గవర్నమెంట్ మాకు ఖచ్చితంగా ఇలాంటి ప్లాన్లు లేకుండా యథావిధిగా తీసేసి మాస్టర్ ప్లాన్ పూర్తిగా రద్దు చేసి మొత్తం మీదట రైతులకే భూములు ఉండాలి, రైతులకే న్యాయం జరగాలనేది మా విన్నపం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. జై జవాన్, జై కిసాన్.